హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఏదైతే మనం ఇక్కడ ప్యాటర్న్ని గమనిస్తున్నామో నిఫ్టీలో ఎల్లో కలర్లో క్లియర్గా డ్రా చేయడం జరిగిందండి. సో ఇది రివర్స్ ఫోల్డ్ ఫ్లాగ్ అనమాట. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో ఈ ప్యాటర్న్ గురించి మన గ్రూప్లో అయితే ఆ టైంలోనే మనము పోస్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మీరు చూసుకుంటే ఏదైతే ఈ వాల్యూ ఒక లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాల్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మనకు ఎంతవరకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 177 పాయింట్ అయితే కంటిన్యూ ఫాల్ అయితే జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ వాల్యూ మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతాయనే విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే అండి, ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో ఇది మనకు రేపటికి రెసిస్టెన్స్ 1 వర్క్ అవుతుంది అనమాట. దీని తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అయితే యాక్టివ్ అయింది. ఈరోజు కంటిన్యూ ఆ యొక్క వాల్యూ నుంచి కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. అండ్ మన గ్రూప్లో కూడా మన స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ యొక్క ప్యాటర్న్ వాళ్ళకి నేర్పించాను. ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ ఒక టార్గెట్ అయితే కంప్లీట్గా ఒక ఫాల్ అనేది 200 పాయింట్స్ మళ్ళీ అక్కడి నుంచి మనకు ఆపర్చునిటీ అనేది ఇచ్చిందనమాట. సో ఈ విధంగా మనము రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాము. సపోర్ట్ అయితే 23,679 అనమాట. ఒకవేళ ఈ వాల్యూ గిన బ్రేక్ అయితే డౌన్ సైడ్కి నెక్స్ట్ వాల్యూ సపోర్ట్ ఏంటి అనే విషయాన్ని నేను మీకు వాట్సాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా నెక్స్ట్ అక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.